ఫంక్షన్. ఈ యాక్సిలరీ ఫంక్షన్ను నేను తర్వాత ఏం చేయాలి? స్టెప్ 3లో డిఫరెన్షియేట్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు 1 అనుకోండి. డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి పార్షల్లీ, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఓకే, అప్పుడు చూడండి నాకు ఏమొస్తుంది అని అంటే, నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను. ఎగ్జామ్లో క్లియర్గా రాయండి. డిఫరెన్షియేట్ క్లియర్ టోటల్ రాయండి. 1 పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇది డో ఎఫ్ బై డో ఎక్స్ అవుతుంది. ఏమవుతుంది? డో ఎఫ్ బై డో ఎక్స్. దీన్నే నేను ఎఫ్ సఫిక్స్ ఎక్స్, ఎఫ్ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ రాని వాళ్ళు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు వైజెడ్లు సింగిల్